హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి ఫ్యాక్ట్స్. గాయ్స్, ఈ రోజైతే మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న గంట సింబల్‌ను ఆన్‌లో ఉంచుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా మన భూమి అంతమైపోతే ఏమవుతుంది అని ఆలోచించారా? బహుశా మన భూమి అంతం కాకపోవచ్చు. ప్రజలు చనిపోతారు, గ్రహాలు క్షీణిస్తాయి, నక్షత్రాలు పేలిపోతాయి, మరి బ్లాక్ హోల్స్ కూడా మూసుకుపోతాయి. కానీ విశ్వం శాశ్వతంగా ఉంటుందట. ఇప్పటికీ కాస్మిక్ బేబీ బూమ్ విశ్వంలో నక్షత్ర జనాభా రేటు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సుదూర చరిత్ర మరియు అనేక గ్యాలక్సీలలో నక్షత్రాల నిర్మాణం పూర్తిగా తగ్గిపోయే వరకు ఇది మరో 100 బిలియన్ సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం మన భూమి ఉంటుందంట. గాయ్స్, మీకు మన ఎర్త్ యొక్క ఏజ్ తెలుసా? మన భూమి వయస్సు 4.54 బిలియన్ సంవత్సరాలు. ఇది రేడియోమెట్రిక్ డేటింగ్ ఉపయోగించి సైంటిస్ట్ భూమి వయస్సు 4.54 బిలియన్ సంవత్సరాలు అని కనుగొన్నారు. అయితే ఇది మిల్కీ వే గ్యాలక్సీ వయస్సుతో పోలిస్తే మన భూమి యొక్క వయస్సు సగం మాత్రమే. అలా అయితే మిల్కీ వే గ్యాలక్సీ యొక్క వయస్సు ఎంతంటే 11 నుండి 13 బిలియన్ సంవత్సరాలు ఉంటాయట. భూమి యొక్క అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి ప్రతిరోజు $6,000 విలువ పడే గోల్డ్‌ను డస్ట్ రూపంలో విడుదల చేస్తుందంట. ఆగండి, ఆగండి, అది ఎక్కడో చెప్తాను. ఆ తర్వాత వెళ్లి తీసుకుందురులే గాని. అది ఎక్కడంటే అంటార్టికాలో ఉన్న మౌంట్ ఎరెబస్‌లో. అక్కడ వాల్కెనోలో ప్రతిరోజు గాలిలోకి చైన్ గ్యాస్ ఆవిరి మరియు రాళ్ళ మధ్య స్ఫటికీకరించబడిన చిన్న చిన్న బంగారు ముక్కలను విడుదల చేస్తుందట. అగ్నిపర్వతం నుండి 600 మైళ్ళ కంటే ఎక్కువ దూరంలో కొన్ని బంగారు ముక్కలు దొరికాయట. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఓ వ్యక్తి తన సూట్‌కేస్‌లో యెల్లో అనకొండాస్‌తో పాటు పట్టుపడ్డాడు. బెంగుళూరు కస్టమ్స్ ప్రకారం ఆ వ్యక్తి తన చెక్ ఇన్ బ్యాగేజ్‌లో పామును దాచిపెట్టి అతను ఏప్రిల్ 2న థాయ్ ఎయిర్ ఏషియా ఫ్లైట్‌లో బ్యాంకాక్ నుంచి కర్ణాటక రాజధాని బెంగుళూరుకు వచ్చాడు. 56 ఏళ్ల కాఫీ ట్రేడర్ బ్యాంకాక్‌లో తనకు పరిచయమైన వ్యక్తి కోరిక మేరకు అనకొండ పిల్లలను అక్రమంగా ఇండియాలోకి తరలించినందుకు అతను ఒప్పుకున్నట్లు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనే వెబ్‌సైట్‌లో ఉంది. అలాగే అతని సూట్‌కేస్‌లోనే 3 పాములు చనిపోయాయట. ఆ వ్యక్తి డబ్బు కోసం ఆశపడి ఇలా చేశాడట. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న వ్యక్తి అతడిని సంప్రదించి బెంగుళూరులోని ఎవరికైనా సూట్‌కేస్‌ను అందజేస్తే ఇతనికి 20,000 ఇస్తాడని డీల్ మాట్లాడుకున్నారంట. ఆఖరికి ఇలా దొరికిపోయారు. గాయ్స్, ఇప్పుడు మీరు ఒక 10వ తరగతి పిల్లాడు అని అనుకోండి. మీరు మీ 10థ్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే మీరు మీ రిజల్ట్ 90% వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికీ స్వీట్లు పంచుతారు. లేదా ఈ భూమి మీద మీ అంత హ్యాపీగా ఎవ్వరు ఉండరు. కానీ మీరు అనే ఒక ఊర్లో ఒక 10థ్ క్లాస్ పిల్లవాడు యూపీ బోర్డ్‌లో తనకు వచ్చిన రిజల్ట్ చూసి తను కుప్పకూలిపోయాడు. తనని ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇంతకీ తనకి వచ్చిన రిజల్ట్ ఎంత పర్సెంట్ అంటే 93.5%. ఈ ఫ్యాక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీరు గాని షాపింగ్ చేయాలి అనుకుంటే వైస్ అండ్ స్టోర్ ఇది ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ రీజనబుల్ ప్రైస్‌కే అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. ఒక్కసారి బయోలో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి ట్రై చేసి చూడండి. గాయ్స్, మన యూనివర్స్ దేంతో సృష్టించబడింది అని ఎప్పుడైనా ఆలోచించారా? విశ్వంలోని అన్ని గ్యాలక్సీలోని నక్షత్రాలన్నీ, అక్కడ ఉన్న అన్ని వస్తువులన్నీ లెక్కించడం ప్రారంభించలేదని తేలింది. విశ్వంలోని చాలా పదార్థం వాస్తవానికి చూడలేదట మరియు ఈ రోజు వరకు అది కనుగొనబడలేదు. దీనినే డార్క్ మ్యాటర్ అని పిలుస్తారట. మరియు దశాబ్దాలుగా దాని కోసం రీసెర్చ్ చేస్తున్నప్పటికీ శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు దీని గురించి ఇంకా కనుగొనలేకపోయారు. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలి అంటే మీరు కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ఫ్యాక్ట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తాను.